ఎత్తిన కొత్తల కేసీఆర్ సార్ కరీంనగర్కి వచ్చినప్పుడు కురిపించిన వరాల వాన గుర్తుకున్నదా మీకు? మళ్ళొచ్చే వరకు కరీంనగర్ లండన్ లెక్క మారుతుందని అనలేదా? మరి ఏడ మారింది అని మూతులు తిప్పకుండ్రి. ఏడాది కాదు కానీ 3 ఏళ్ళు అయినాక మళ్ళా పని ముంగడ పడ్డది. రాండ్రి రాండ్రి కొత్త కరీంనగర్ ఎట్లా ఉండబోతుందో మళ్ళీ పరిచూస్తారా? అరే కొత్త నక్షలు వచ్చినాయుల్లా అగో చూస్తున్నారా? ఇది ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్, దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ అనుకున్నారు. లండన్ నగరాన్ని నకలు కొట్టినట్టు కరీంనగర్ లో క్లాక్ టవర్ కాడ కట్టబోతున్న టవర్ ఇది. విమానంలోకెళ్ళి పోకుండా కిటికీలకెళ్ళి బయటికి చేయి పెడితే దానికి వస్తుంది అలిగేటట్టున్నది కదా. ఇగో ఇంజనీర్లు గీసిన ఈ నక్షం చూడండి. థేమ్స్ నది మీద కట్టిన లండన్ బ్రిడ్జి కాదు ఇది, మన మానేర్ డ్యామ్ కాడ కట్టబోతున్న బ్రిడ్జి. మొత్తం తాళ్లతోని కిందికి ఊగులాడబడ్డట్టే ఉంటది కానీ మస్తు బంద వస్తుంటది. శంకున లైట్లు మస్తు వెలుగుతున్నాయి కదా. ఇక పల్లె వెలుగు బస్సులో కూర్చొని బ్రిడ్జి మీదకి వెళ్ళి పోతా అంటే కరీంనగర్ ఇది కలర్ఫుల్ సింగపూర్ అని తెలుసుకోనేలేం మనం. ఇగో మానేర్ డ్యామ్ ఒడ్డును చూడండి, పచ్చని గడ్డి మైదానాలు ఎట్లున్నాయో. మానేర్ల పుల్లు నీళ్ల నడుమ డిన్నర్ క్రూజ్ పడవలు, అందులో కూర్చొని దావతులు. అబ్బో సూపర్ కాబోతున్నది. అంతర్జాతీయ టూరిస్టులు అందరూ హైదరాబాద్ లకెళ్ళి విమానం దిగంగానే కరీంనగర్ ఏడున్నదని గూగుల్ మ్యాప్ లో దేవులాడుకుంటూ వస్తారు. ఇక అగో ఆ తీర్లా కాబోతున్నది. సీఎం సారు ఆఫీసర్లను విలువనంపుకొని గూగుల్ మ్యాప్ లో ఫోటోలు చూసి ఏడేడ ఏం కట్టాలి, ఏ గ్రేడ్ సిమెంట్ వాడాలి, ఎంత ఉసుక పోయాలి, ఎంత దొడ్డు కంకర పోయాలని అన్ని సార్ ఇచ్చిండు. నూనె ఒలుకుతే ఎత్తుకునేటువంటి నున్నటి ఎడల్పు రోడ్లు, ఏడ చిన్న కాగితం కూడా కనిపించని చెత్త కుండీలు, కింద పడి బొర్రినా మురికంటని బస్ స్టాండ్లు. ఓ చెప్తే వర్షం ముచ్చట కాదు. ఎందుకైనా మంచిది ఆఖరి చూపు చూసుకోండి ఇక పట్నాన్ని. ఫోటోలు ఏమైనా దిగుతే ఇప్పుడే దిగుండ్రి. మళ్ళీ అటే ఇంకా మా పాత కరీంనగర్ మాయమైందని కేసీఆర్ సార్ ను బదనాం చేస్తే మంచిగా ఉండదు అని చెప్తున్నారు కరీంనగర్ టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు.